నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్. ఇవాళ రేపు మేము చూస్తున్నాం ఏంటంటే యంగ్ పేషెంట్స్కి మ్యాక్సిమం హార్ట్ అటాక్ వస్తున్నది. దాంట్లో చాలా కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈజ్ నిద్ర, స్లీప్. ప్రాపర్ స్లీప్ లేకుండా హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా 20-25% రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ది స్టడీస్లో ఏది మేము చూసామో ప్రాపర్ నిద్ర అంటే ఇట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్. క్వాలిటీ అంటే ప్రాపర్గా నిద్ర ఉండి అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. క్వాంటిటీ అంటే అవర్స్. మినిమం ఒక అడల్ట్ మాకి ఎవరికైనా ఒక మనిషికి 7 to 9 hours ఆఫ్ ది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా నిద్ర లేదు అనుకోండి, ఏంటవుతుంది? బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజ్ హార్ట్ ఈజ్ ఆర్గాన్ 24/7 వర్క్ చేస్తుంది. దానికి కూడా ఒక రెస్ట్ కావాలి. సో మేము ఇప్పుడు నిద్రపోయినప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. దానివల్ల హార్ట్కి కొంచెం రిలాక్సేషన్ అవుతుంది. సపోజ్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నది అనుకోండి, దాంట్లో ఏంటవుతుంది? ఇన్ఫ్లామేటరీ మార్కర్స్ ఏది ఉంటుందో, రియాక్టివ్ స్పెసిస్, సిస్టమిక్ ఇన్ఫ్లామేటరీ మార్కర్స్ అవన్నీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల సింపథెటిక్ టోన్ ఏదో ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు మీ స్లీప్ కావాలి అంటే ఒక నార్మల్ పర్సన్ స్లీప్ 7 to 8 hours స్లీప్కి 2 types ఉంటారు. స్లీప్ ఈజ్ REM స్లీప్, NREM స్లీప్ ఉంటుంది. NREM స్లీప్ అవుతున్నది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇవన్నీ కలిపినా కూడా NREM స్లీప్స్ ఏదైనా కన్నా కలిపినా కూడా 4 to 7 hours ఉంటుంది. REM స్లీప్ ఏది ఉంటుందో 90 minutes ఉంటుంది. ఇది సైకిల్స్లో వస్తుంటుంది. సో ఇప్పుడు 7 hours అనుకోండి, 4 to 7 hours ఈజ్ REM, NREM ఈజ్ హార్డ్లీ 90 minutes, 1 hour to 2 hours లోపటే ఉంటుంది. NREM స్లీప్ ఏది ఉన్నదో దాంట్లో హార్ట్ రేట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. REM ఫస్ట్ NREM తర్వాత REM స్లీప్ అంటే ఫస్ట్ కొన్ని గంటల తర్వాత 4 to 7 hours, సపోజ్ 5 hours తర్వాత REM స్లీప్ వస్తుంది. REM స్లీప్లో అప్పుడు డ్రీమ్స్ వస్తాయి, హార్ట్ రేట్ ఎక్కువవుతుంది, బీపీ. నొక్చుర్నల్ డిప్ అంటారే, అంటే రాత్రిపూట అందరికీ బీపీ డౌన్ అవుతుంది, హార్ట్ రేట్ కూడా డౌన్ అవుతుంది. అది NREM స్లీప్లో ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకు డిస్టర్బ్డ్ స్లీప్ ఏది ఉంటుందో, అంటే మధ్యన 2 గంటలకి మొబైల్స్ వచ్చేది, దాని తర్వాత డిస్టర్బ్ స్లీప్ ఏది ఉంటుందో దాంట్లో నొక్చుర్నల్ డిప్ ఏదో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందో అది తగ్గదు. దానివల్ల హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా వస్తుంది. REM స్లీప్ ఏదంటే 3 to 5 intervals అలాగా 2 times 3 times కూడా REM రావచ్చు. ఒక మనిషికి 7 to 9 hours ఉంటే 3 to 5 intervals కూడా REM రావచ్చు. సబ్ ఆప్టిమల్ అంటే డిస్టర్బ్ స్లీప్ ఈజ్ వెరీ డేంజరస్. అన్నిటికంటే అసలు పడుకోలేదు అనుకోండి బెస్ట్. పడుకొని గంటకి లేచి ఫ్రాక్చర్డ్ స్లీప్, సబ్ ఆప్టిమల్ స్లీప్ ఆర్ డిస్టర్బ్ స్లీప్ ఈజ్ వెరీ డేంజరస్. బికాస్ దాంట్లో హార్మోనల్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి హార్ట్ అటాక్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక మనిషికి 7 to 9 hours ఏది స్లీప్ అవ్వాలో అది ఖచ్చితంగా అవసరమే. మీ బాడీకి కూడా రెస్ట్ కావాలి. చాలామంది అంటుంటారు, మేము 9-10 అయినా కూడా మాకు నిద్ర రావట్లే. నిద్ర వచ్చే ముందు అట్లీస్ట్ నిద్ర రావాలి అంటే మెలాటోనిన్ అని ఒక హార్మోనల్ అది వస్తేనే నిద్ర వస్తుంది. మెలాటోనిన్. టీవీ, స్క్రీన్ టైం ఆర్ ల్యాప్టాప్, మొబైల్ అట్లీస్ట్ 1 hour ముందు నిద్రపోయినప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి ఆర్ సైలెంట్లో పెట్టుకోండి ఆర్ చూడకండి.
అసలు చూడకూడదు. ఎందుకంటే దాంట్లో బ్లూ లైట్స్ ఏది ఉంటుందో బ్రెయిన్కి యాక్టివేట్ చేస్తే మెలటోనిన్ లెవెల్ తగ్గిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడు 1 అవర్, మీరు 9 గంటలకి పడుకుంటారనుకోండి, 1 అవర్ ముందు మొబైల్స్ చేయడం బంద్ చేయండి. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా గురక వస్తుంది, అది డిస్టర్బ్ స్లీప్ వస్తుంది. మేము ఇంకొక వీడియోలో మేము మాట్లాడదాం, గురక వస్తే ఏంటో అది వేరే మాట్లాడదాం. సో ఒక మనిషికి మినిమం 7 to 9 అవర్స్ పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన ఛాన్సెస్ 25%, అంటే 1/4 తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.